ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది అక్క చెల్లెళ్ళు, మిత్రులు, గురువుగారు, మా ఇంట్లో నా మాట ఎవరు వినటం లేదు, నా పిల్లలు వినటం లేదు, నా భార్య వినడం లేదు, అలాగే ఆడవారైతే భర్త వినడం లేదు, పిల్లలు వినడం లేదు, అత్త, ఆడపడుచు, ఇక స్నేహితులు, ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గురువుగారు. మాకు వాళ్ళతో చాలా అవసరం ఉంది. వారు మా మాట వినాలంటే ఏదైనా ఒక చిన్న పరిహారం చెప్పండి, ఖర్చు లేకుండా ఉండాలి, మేము ఆచరించడానికి వీలుగా ఉండాలి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక చిన్న తాంత్రిక ఉపాయం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక చిన్న తాంత్రిక ఉపాయం, ఒక ఆకు, అలాగే కొన్ని పదార్థాలు. మీకు ప్రతి ఒక్కరూ ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చెప్పినట్లు వినడానికి ఈ ఆకులు మీకు ఉపయోగపడతాయి. ఈ ఆకులతో మీరు చేస్తే మీ మాటకి ఎదురనేది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా మీ మాట వినాల్సిందే. చిత్రంగా అనిపించవచ్చు. ఇది తాంత్రిక ఉపాయం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మీకు వివరిస్తాను. ఏ పదార్థాలు కావాలి, అలాగే పదార్థాలు ఎప్పుడు తెచ్చుకోవాలి, అది కూడా మీకు వివరిస్తాను. ఇది చాలా తేలికైంది. ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు. కానీ ఆడవారు 5 రోజులు ఆ నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. 5 రోజులు చేయవద్దు, తర్వాత చేయవచ్చు. అలాగే మీకు ఈ ఉపాయం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు విలువిస్తారు. మీ మాట వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా మీరు చెప్పినట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లలు, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు అనుకూలంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైతే కోరుకుంటారో వారి నుంచి అది మీకు దక్కుతుంది. అలాగే భర్త, భార్య ఇద్దరు ఒకరికొకరు ఇబ్బంది ఉన్నా, అంటే ఒకరి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఇగోలతో ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల దారిలోకి వస్తారు. అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది. మనం ఏది చెప్పినా కాదులే నీకు తెలియదు రేపో అంటూ ఉంటారు. అలాగే ఏది చేసినా సరే అంగీకరించరు. అలా ఒక్కొక్కసారి మంచి విషయాలు కూడా వినకుండా ఉంటారు. కాబట్టి వారు ఈ ప్రయోగం చేయవచ్చు. అంతేకాకుండా ఏదైనా సరే మీరు ఆఫీసులో కానీ, ఉద్యోగుల్లో కానీ, ఏదైనా ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ల కోసం పెట్టి తిరుగుతూ ఉన్నా, బిజినెస్లో డీల్స్లో కూడా మీకు అనుకూలంగా లేకపోయినా, మీకు పార్ట్నర్స్ ఉండి వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఎందుకంటే ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి తెలియజేయడం అనేది చాలా అవసరం కాబట్టి అది చెప్తున్నాను. ఉపాయం చాలా చిన్నది, తేలికైంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది ఎంతమంది మిత్రులకైనా షేర్ చేయవచ్చు. ఎందుకంటే ఇది అసలు ఎందుకు జరుగుతుంది, అసలు అలా ఎందుకు జరుగుతుందో మనం ఆలోచించాం. సమస్యని మాత్రం ఆలోచిస్తాం, ఎందుకు జరుగుతుందో మనం ఆలోచించాం. వాస్తవానికి ఏంటంటే మన జాతకంలో రాహువు యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనం భ్రాంతిలో ఉంటాము. ఆ భ్రాంతిలో ఉన్నప్పుడు ఎదుటివారికి మన మాట చాలా కర్ణకఠోరంగా ఉంటుంది. అంటే చెవులకు వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా రాహు ప్రభావం వల్ల ఆ సమస్య వస్తుంది. ఇప్పుడు రాహు ప్రభావాన్ని మనం జపం ద్వారా, అలాగే పూజల ద్వారా, అమ్మవారి పూజల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అలాగే రాహు జపం చేయడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు, రాహు పూజలు చేయడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు. అలాగే తంత్రంలో ఏంటంటే కొన్ని పదార్థాలకు విశిష్టమైన శక్తి ఉంటుంది. అందులో వేపాకు ఒకటి. ఈ ఉపాయానికి వేపాకు కావాలి. అలాగే ఈ ఆకులు, ఇలాంటి ఆకులు ప్రతిసారి 108 ఆకులు తీసుకోవాలి. 108, 108. తర్వాత మీకు ఆవు పిడక, ఒకవేళ మీకు ఆవు పిడక లేదనుకోండి, మీరు మామిడి చెట్టు కర్ర, ఇలాంటి పుల్లలు ఉంటాయి కదా, ఆ కర్ర తెచ్చుకోండి. మామిడి కర్ర లేదా ఆవు పిడక. ఇప్పుడు నేను చూపిస్తాను దీన్ని ఎలా చేయాలో చెప్తాను. మీరు ఇది ఆదివారం నాడు ఉదయం కానీ రాత్రి కానీ ఆదివారం సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు.
ఇది ఆదివారం నాడు చేయాలి. అలా మీరు ఈ ఉపాయాన్ని 9 ఆదివారాలు చేయాలి. మరి ఆడవారికి మధ్యలో నెలసరి వస్తుంది కదా గురువుగారు, అప్పుడు పరిస్థితి ఏంటి? మధ్యలో గ్యాప్ ఇవ్వండి, ఆ వారం ఆపండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇది ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా చేయవచ్చు. మగవారు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు మాత్రమే ఈ వేపాకుల్ని మీరు ఉపాయం చేయాలనుకున్న రోజు మాత్రమే ఈ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం నీరు పోసి ఆ వేపాకులు తెచ్చుకోండి. ముందు రోజు మాత్రం తేవద్దు. ఆ రోజు మాత్రమే చేయాల్సిన రోజున మాత్రమే తెచ్చుకోండి. చెట్టుకు కొద్దిగా నీరు పోసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోనండి. సంకల్పం అంటే నేను నా అవసరం కోసం, గ్రహస్థితి మారడం కోసం, నా కుటుంబ సభ్యులు నా మాట వినడం కోసం, మీరు ఎవరైతే మాట వినాలనుకుంటున్నారో వారు నా మాట వినడం కోసం నీ ఆకులు తీసుకువెళ్తున్నాను అని చెప్పుకొని మీరు ఆకులు తెచ్చుకోవాలి. తర్వాత మీరు ఈ ఉపాయాన్ని ఒక మట్టి ప్రమిదలో కావచ్చు, లేదంటే ఇలా హారతి ఇచ్చే దాంట్లో కావచ్చు చేయవచ్చు. స్టీల్ దాంట్లో మాత్రం చేయవద్దు. స్టీల్ ప్లేట్లో కానీ వాటిలో చేయవద్దు. ప్రమిదలో చేయండి, మట్టి మూకుల్లో చేయండి. ఇలా పంచలోహాలది కానీ, బ్రాంజ్ కానీ, కాపర్ కానీ ఏదైనా ఇలాంటి వాటిలో మనం హారతిస్తాం కదా, వాటిలో అయినా ధూపం వేసే వాటిలో అయినా చేయండి. అంతేగాని స్టీల్ దాంట్లో మాత్రం పొరపాటున చేయవద్దు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీనిలో కొంచెం కర్పూరాన్ని వేసుకుందాం. మీకు చూపించడానికి మాత్రమే. తర్వాత దీనిలో ఆవు పిడకని వేద్దాం. నా దగ్గర ఆవు పిడక ఉంది, అలాగే మామిడిది కూడా ఉంది, మీకు చూపించడం కోసం మాత్రమే. తర్వాత ఆకులు, ఇవి నేను మీకు 108 వేయట్లేదు, కొన్ని ఆకులు తీసుకొచ్చాను. ఈ ఆకుల్ని వేస్తున్నాను. మీకు చూపించడం కోసం మాత్రమే మిత్రులారా. ఇది 108 ఆకులు లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకుని తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది మీరు ఇంటి దగ్గర ఎక్కడైనా మీరు ఇంటి దగ్గర ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇంటి లోపల కానీ బయట కానీ, ఎందుకంటే ధూపం వేసినప్పుడు కాస్త ఎక్కువ పొగొస్తుంది. ఇలా చేసిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్కడే కూర్చొని, ఎక్కడైతే ఇక్కడ చేశాను కదా ఇక్కడే కూర్చొని మీరు ఒక మంత్రాన్ని జపం చేయాలి. చిన్న మంత్రం. ఆ మంత్రం కూడా మీకు అంత ఇబ్బంది కలిగించదు. ఓం రాహువే నమః అనే మంత్రాన్ని మీకు వీలైతే ఒక 5 నిమిషాల సేపు కూర్చొని జపించండి. లేదు మీ దగ్గర వేప చెట్టు పూసలతో, అంటే వేప చెట్టు బెరడుతో చేసిన, కాండంతో చేసిన మాల దొరుకుతుంది. ఇలాంటివి దొరుకుతాయి. పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి. ఈ మాల తెచ్చుకోండి. ఒక 5 మాలలు ఓం రాహువే నమః అనే మంత్రాన్ని జపం చేయండి. ఈ ఉపాయాన్ని 9 ఆదివారాలు చేయాలి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ మాటకు ఎదురనేది ఉండదు. మీకు వాల్యూ చాలా పెరుగుతుంది. అలాగే మీ కుటుంబం కావచ్చు, మీ బయట వారు కావచ్చు, మీ మాట వింటారు. ఇది 9 ఆదివారాలు తప్పకుండా చేయాలి. 9 ఆదివారాలు చేసినా మాకు పని అవ్వలేదు అంటే మళ్ళీ 9 ఆదివారాలు చేయండి. ఎందుకంటే అసలు ఇందుట్లో వాడే పదార్థానికి ఉన్న శక్తిని చెప్తాను. రాహువు అమ్మవారి మాట వింటాడు. మనం ఎప్పుడు గుర్తుంచుకోండి, రాహుకాల దీపం పెడుతూ ఉంటాం అమ్మవారికి నిమ్మకాయ తొక్కలో. ఎందుకంటే అమ్మవారికి పూజ చేయటం వల్ల రాహువు మాట వింటాడని అర్థం. వేపాకులు అంటే వేప చెట్లు అమ్మవారు ఉంటుంది. ఈ మాల కూడా మీరు మామూలుగా ఇది వేప కర్రతో చేసిన మాల. ఇది లేకపోయినా బాధ లేదు, కానీ తర్వాత కూడా చెప్తాను మీకు నేను. కానీ మీరు మామూలుగా కూడా ఒక 5 నిమిషాల సేపు జపం చేయాలి ప్రతి ఆదివారం. ఉదయమైనా, రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, ఏ సమయంలో అయినా చేయవచ్చు. ఇది మీకు అద్భుతమైన ఆకర్షణ శక్తిని పెంచుతుంది. మీకు ఏదైతే రాహుదోషం ఉంది, రాహువు వల్ల మీకు వాక్కు పనిచేయడం లేదు, మీ మాట ఎవరు వినడం లేదు, అందరూ కూడా మీ మాట వింటారు. చాలా తేలికైన ఉపాయం కదా. దీంట్లో ఒక చిన్న మంత్రం ఓం రాహువే నమః. ఎందుకంటే అమ్మవారి శక్తి వల్ల రాహువు మీ ఆటంకాలు ఏదైతే వస్తున్నాయో రాహువు వల్ల అవి తొలగిపోతాయి. ఆటోమేటిక్గా అందరూ మీ మాట వింటారు. చాలామంది అంటుంటారు, ఎందుకు గురువుగారు ఎన్ని పూజలు చేసినా కానీ మాకు అవడం లేదు, కలిసి రావడం లేదు. ఎన్నో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పూర్వకర్మలు, పూర్వశాపాలు, చేసే కర్మలు, చేస్తున్న పాపాలు, అలాగే మనం అంటే ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే మనం అంతా క్లియర్గా ఉన్నాం అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే మనం పూర్వకర్మల వల్ల, ప్రాబద్ధ కర్మల వల్ల, దోషాల వల్ల
కొన్ని పనులు ఆటంకాలు వస్తాయి. పితృకర్మలు సరిగా చేయరు, మన పెద్దలు చేయరు, మనం కూడా చేయము. అలాంటి సందర్భాల్లో కూడా వస్తాయి. అమావాస్య తిథిలో ఉన్నా సరే పితృలకి దాన ధర్మాలు చేయమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఏదైతే రావాల్సింది ఉందో శక్తి, ఆ శక్తిని కొన్ని కారణాల వల్ల మనం చేసుకోవడం అది మన తప్పుల వల్ల మాత్రమే జరుగుతాయి తప్ప ఎదుటివారి తప్పుల వల్ల కాదు. మన యొక్క తప్పు వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు తొలగించుకోవడానికి పెద్దలు చాలా చిన్న చిన్న ఉపాయాలు, తాంత్రిక ఉపాయాలు, జ్యోతిష్ ఉపాయాలు, యజ్ఞాలు, యాగాదులు, క్రతువులు, యంత్రాలు, మంత్రాలు అని చెప్పారు. ఎవరికి తోచింది వారు ప్రయత్నం చేయవచ్చు, ఎవరికి ఈజీగా ఉండేది వారు ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే మన పెద్దలు ఇచ్చిన అద్భుతమైన వరం. సనాతన ధర్మంలో ఇలాంటివన్నీ ఎన్నో ఎన్నో ఉన్నాయి. మీ ముందు రోజుకొకటి రోజుకు రెండు మీకు చెప్తున్నాను. ముందు మీకు మిగతా విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఈ మాల లేకపోయినా పర్వాలేదు, మనసులో అయినా సరే మీరు మంత్రాన్ని జపం చేయవచ్చు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.